సుల్లూరుపేట వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారు సాయి మాస్టర్ బాటలో మన కర్తవ్యము అంటే ఎవరైనా మన కర్తవ్యాన్ని మర్చిపోయింటే అది గుర్తు చేస్తారు. దాన్ని మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ఆచరించి తరించాలని చెప్పేసి మేము మీకు విన్నవించుకుంటున్నాను. 10 నిమిషాలా 20 నిమిషాలా 20 నిమిషాలు తీసుకోపో. ఏం చేస్తావు చెప్పు. మెయిన్ స్పీకర్ ఏం చేయలేదు. ఏమంటారు? ఓకే సార్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की सद्गुरु साईनाथ యొక్క అనుగ్రహం ఆచార్య ఈ 23వ అఖిల భారత సాయి మాస్టర్ భక్తి సమ్మేళనం సందర్భంగా మనమందరం ఇక్కడ ఆసీనులు అవ్వడం మనందరి పూర్వజన్మ సుకృతమనే భావించాలి. మామూలుగా భగవంతుడు మనకి నిరంతరము కూడా 2 చెవులు ఇచ్చాడు, 1 నోరిచ్చాడు. దాని అర్థం ఏంటంటే ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి అని. కానీ మనం దానికి విరుద్ధంగానే ఉంటున్నాం. అది మాస్టర్ గారికి తెలుసు. అందుకనే మామూలుగా శంకు చక్రాలు ఉంటుంది, నాకేం 2 శంకులుగానే కనబడుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటి? బాగా వినమని మాస్టర్ గారు మనకు చెప్తున్నాడు. మరి మనం దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటామనేది మనం ప్రతి ఒక్కరూ మనం ఆలోచించుకోవాలి. శంకుక గుర్తు ఏమిటి? శ్రవణం. శ్రవణానికే మొట్టమొదటి మాస్టర్ గారు పెద్దపీట వేశారు. అదే సత్సంగానికి నాంది అయింది. అది మనం గమనించవలే. ఇప్పుడు యాదృచ్ఛికమా లేకపోతే తెలిసి పెట్టారా? మరి శంకు చక్రాలు ఉండాలి. శంకు అంటే వినడం. ఆ వినడం ఒక్క వినడం ద్వారా, చక్రం అంటే మనలోని భావాల్ని ఖండించడం. అందుకు మహావిష్ణువుకి శంకు చక్రాలు ఉండక అంతరార్థం అదే. కానీ మాస్టర్ గారు మన భావాలను ఖండించుకోవడం పక్కన పెట్టేసి 2 శంకులు పెట్టాడు. అంటే 2 శంకులతో మనం చెప్తున్నప్పటికీ కూడా మనం యాదృచ్ఛిగా వింటున్నామా అంటే ఏమిటి? సీరియస్గా వినం. కనీసం విన్న దానిని సీరియస్గా తీసుకో. ఇది బాగా మనం పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. వినేది అంతంత మాత్రం. ఆ వినేది దాన్ని అది సీరియస్గా తీసుకోం. ఏదో యథాలాపంగా చెప్తున్నారు, మనం వింటున్నాం, వస్తున్నాం అనే భావనతో ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి కాలం ఎంతో విలువైనది అంటారు. దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాన్ని మనం పరిశీలించుకోవాలి. ఈరోజు మనకిచ్చిన అంశం సాయి మాస్టర్ బాట, మార్గం కాదు, కర్తవ్యం, నిర్వహణ. దీని గురించి నేను రాసుకున్న 10 పేజీలు. ఏదో లాస్ట్ చివరి కదా అవకాశం బాగా చెప్పచ్చలే, వివరిస్తే వెతుకోండి. కానీ అవకాశం సన్నగిలింది. సరే, కూలంకుశంగా మనం వివరించుకుంటున్నాం. అసలు సాయి మాస్టర్ మార్గం అంటే ఏమిటి? సాయి మాస్టర్ మార్గం కాదు, సాయి మాస్టర్ బాట్ అంటే ఏమిటి? మార్గం అంటే చూపించేది, బాట్ అంటే వేయబడినది. రెండింటికి అర్థం డిఫరెన్స్గా ఉంటుందండి. బాట వేయబడినది. ఒక బాట వేయడం అంటే డొంకబాట, కాలిబాట, రాచబాట. డొంకబాట, కాలిబాట వేయలేదు మాస్టర్ గారు, రాచబాట వేశారు. మరి ఒక రాచబాట వేయడానికి వెనుకున్న కృషిగా మనం గుర్తించగలిగితే అప్పుడు దీన్ని సీరియస్గా తీసుకుంటాం. మరి ఒక రాచబాట వేయాలంటే దానికి ప్రతి ఒక్కటి మిశ్రితం ఎలా ఉండాలి? మిశ్రమం సరైన పాలనలో ఉండాలి.
ఆ సరైన పాలనే వేసిన మహానుభావుడు భరద్వాజ మాస్టర్ గారు. మనం ఏమనుకుంటాం, సాయి మాస్టర్ బాట అంటే కట్టే కొట్టే రామాయణం తెలుసా అంటే కట్టే కొట్టే తెచ్చి అదే కదా రామాయణం అంటున్నాం. మరి మాస్టర్ గారు బాట అంటే ఏమిటి? ఏముందండి, పారాయణ చేయమన్నాడు, సత్సంగాలు చేయమన్నాడు, హారతులకు వెళ్ళమన్నాడు, లేకపోతే సేవా కార్యక్రమం చేయమన్నాడు. ఇదే మాస్టర్ గారి బాట. ఇందులో ప్రత్యేకత ఏముంది? కాకపోతే 10 మంది చేరడం, ఏదో బాబా చదువుకోవడం, సత్సంగాలు చెప్పడం, సత్సంగాలు వినడం, ప్రసాదాలు పంచుకోవడం, భజనలు చేయడం, అంతగా ఇంకేముంది మాస్టర్ గారు చెప్పింది మనకి అనే పరిస్థితుల్లోనే మనం ఉంటున్నాం. మాస్టర్ గారు చేసిన కృషి వెనక మనం గుర్తించగలిగితే ఎన్ని మానవాళికి ఆయన అతీతంగా ఉన్నాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు మనం రాచబాట వేయడానికి. ఆలోచించండి, మామూలుగా మట్టి రోడ్డు వేయడానికి, కంకర రోడ్డు వేయడానికి, తారు రోడ్డు వేయడానికి, సిమెంట్ రోడ్డు వేయడానికి ఎంత అడవుంది ఆలోచించండి. సిమెంట్ రోడ్డు వేయాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. అంటే మనకి సులభమైన రాచమాట మార్గం ఇచ్చాడు. మరి దీన్ని ఎలా మనం పట్టుకోగలగాలి అంటే మనం ఆలోచించే తత్వం. ఇక్కడ సాయి మాస్టర్ బాట అంటే ఇక్కడ సాయి మాస్టర్ బాట అంటే ప్రత్యేకంగా తర్వాత కర్తవ్య నిర్వహణ చూద్దాం. అసలు సాయి అంటే ఏమిటి, మాస్టర్ అంటే ఎవరు, బాట అంటే ఏమిటి అంటే ఇంతకుముందు గోపాల చెప్పినట్టుగా ఆకాశమే ఆకారమై, జలమే మందస్మితమై, భూమియే ఐశ్వర్యమై, అగ్నియే త్రినేత్రమై, వాయువే చలనమై. ఈ 5 సాయి మాస్టర్ బాట కర్తవ్యం నిర్వహణ. సాయి ఆకాశమే ఆకారం. ఇంతకుముందు పునః చెప్పినట్టు కానీ, గోపాల చెప్పినట్టు కానీ, కుమార్ ఏం చెప్పారు? అసలు చైత్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అదే సాయి మాస్టర్నే మనం గుర్తించగలుగుతున్నామని ఆలోచించాలి ఇక్కడ. అంటే ఆకాశమే ఆకారమే అంటే ఇంకా సాయి తత్వం అటువంటిది, అంతటా నిండిన స్వరూపం ఆయన, ఆయన లేనిది ఎక్కడ. మరి ఏమంటే మాస్టర్ గారిని జలమే మందస్మితమై అన్నాం, మందహాసమై అన్నాం. జలం మందహాసం ఎలా అవుతుంది? జలం నోట్లో ఊరుతుంది, నోట్లో చెమ్మ లేకపోతే మనిషి లేడు. నీరుంటేనే మనిషికి జీవనికి ప్రాణం. మూర్చపోయాడు అనుకోండి, సిలిండర్కిచ్చినా ఆక్సిజన్ పెట్టినా లేచి కూర్చోడు వాడు. ముఖం మీద నీళ్ళు చల్లితే వాడు లేచి కూర్చుంటాడు. అలాగే నిద్రాణ మన మనసుకి మాస్టర్ గారు జలం లాంటి వాడు. జలము ఎన్ని ఎత్తిపద్దాలు అయినా కూడా అనంతలయంలో ఆయన లీనమైనట్టుగానే ఆయన నిరంతరం తన వాక్కు ద్వారా ఈ ప్రపంచానికంతా కూడా ప్రాణమయ్యాడు, ప్రాణభిక్ష పెట్టాడు. అందుకని ఆయనతో జలంతో పోల్చాల్సి వచ్చింది. మరి బాట ఏంటి? భూమి అంటే ఏంటి? ఐశ్వర్యం, విభూది అంటే అటువంటి బాట. ఎటువంటి బాట అది? ఆ బాటలోనే భూమిలో నుంచి అన్నీ వస్తుంది. మాస్టర్ గారి రాచబాటలో మనకి దొరకడదంటూ ఏదీ లేదు, సర్వము దొరుకుతుంది. మరి అగ్ని త్రినేత్రం అన్నాం. త్రినేత్రం అంటే జ్ఞానం. మన కర్తవ్యం ఎలా ఉండాలి? 3వ నేత్రంతో చూడగలగాలి. ఇక్కడ కర్తవ్యం అంటే నరాల్లో జీర్ణించుకుపోగలగాలి. అంటే బాగా ఆలోచిస్తే తప్ప, ఏది సాయి మాస్టర్ బాట ఆలోచించే తప్ప వాళ్ళు జ్ఞానం ఉద్భవించదు. మరి నిర్వహణ ఎలా ఉండాలి? వాయువులాగా ఉండాలి, గాలిలాగా ఉండాలి. ఒక కార్యం నిర్వహించినప్పుడు ఎన్ని ఒడిదుడుగులు ఉంటాయో అన్నింటిలో సమభావం తీసుకు వెళ్ళగలగాలి. సమ్మేళనం చేస్తున్నాం, ఒక్కొక్కరు మా విధంగా మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నాం మనం కూడా. మరి నిర్వహణ ఎలా ఉండాలి? ఎంత మాట్లాడుకున్నప్పటికీ కూడా ఏమీ సంబంధం లేకుండా అటు మంచిని చెడుని ఒకే భావంతో తీసుకువెళ్ళే అంశం పరిశీలించడమే ఈ 5 సూత్రాల సారాంశం. ఇంకా మన మాస్టర్ గారు అంచింది 6 విధాలు చెప్పున్నాడు. అంటే శంకరాచార్యులు షట్పది అనేదో చెప్పారండి. ఇక్కడ మాస్టర్ గారి యొక్క మనకి 6 ఏమందించాడని ఆలోచిస్తే, మొట్టమొదట ఆలోచన, 2 అన్వేషణ, 3 అధ్యయనం, 4 అభ్యాసం, 5 ఆచరణ, 6 ఆదర్శం. ఇదే సాయి మాస్టర్ బాటలో ఉన్న అంతరార్థం.
అంటే ఆలోచనతో మనం నిజంగా మనం ప్రతి ఒక్క అంశం పరిశీలిస్తున్నామా? అంటే ఇప్పుడు రామాయణ కట్టే కూడా ఏం చేయడు, రాముడు వారధి కట్టాడు, రావణుడు కొట్టాడు, సీతను తెచ్చాడు. ఇప్పుడు సాయి యానం కూడా అలాగే అనుకుందాం, పారాయణ, సత్సంగము, హారతి, వీటి ద్వారా మాస్టర్ గారు ఇచ్చాడు మనల్ని. ఏం కట్టాడు వారధి మాస్టర్ గారు? మాస్టర్ గారు వారిది సత్సంగ వారధిని కట్టాడు. దేనితో కట్టాడు? తన ఊపిరితో కట్టాడు. ఒక మాట రావాలంటే ఆలోచించాలంటే ఇక్కడ బొడ్డుల దగ్గర నుంచి గాలి రావాలి, పైకి మసీదులోకి వెళ్ళగాలి, వాక్కు రావాలి. మరి ఎంత శ్రమ పడితే ఈ వాక్కు వస్తుందో ఆలోచిస్తే మాస్టర్ గారి యొక్క ప్రవచనానికి మనం గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆయన మనల్ని ఇష్టపడడం కాదండి, మనం ఆయన ఇష్టపడే రీతిలో జీవించగలగాలి. అందుకే అది రాచబాట అని చెప్తున్నా, అంటే ఇంక ఈ రాచబాటికి తిరుగులేదు. ఈ విషయాలు మనం ఎంచుకుంటే మనలోనే అద్భుతమైన మాణిక్యాలు ఉన్నాయండి. ఒకటి వాక్ అనుకుందాం, 2 బుద్ధి అనుకుందాం, 3 మేధస్సు అనుకుందాం, 4 ప్రతిభ అనుకుందాం, 5 శ్రద్ధ అనుకుందాం, 6 ధారణ అనుకుందాం. బాగా పాటుకోవాలండి ఇక్కడ. మొట్టమొదటి వాక్కు, మంచిగా మాట్లాడు. అంటే ప్రతి ఒక్కరు అసలు వాక్కుని ఎందుకు మొట్టపెట్టాడంటే, ఈ వాక్ అనేది వాగ్దేయ అంటే సరస్వతీదేవి. ఈ వాక్కు 84 జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే స్వరపేటిక ఉంది. మరి ఆ స్వరపేటికని దేని వినిపించుకోమని మనకు భగవంతుడు ఇచ్చాడు. 1 భగవంతుని గురించి తెలియజెప్పడం, 2 భగవంతుని గురించి స్మరించడం. మరి ఈ వాక్ని మనం దేని వినియోగించుకుంటున్నాం అంటే, ఒకరు నిరర్థం చేసుకుంటే ఏం చేస్తాడు భగవంతుడు? తీసేయడానికి కూడా వెనుకాడాడు. ఇది మాత్రం సత్యం. అందుకని ఆ వాక్కుని మనం ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశాన్ని మనం నిరంతరించాలి. ఆయన వాక్కు ద్వారా ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని మనసుని కదిలించాడు. ఆయన ఊపిరితో వారధి కట్టాడు. మరి ఏం కొట్టాడు? మనలో ఉన్న అరిషడ్వర్గ భావాలను కొట్టాడు. రావణాసుడు 10 తలలను కొట్టాడు. మనలో ఉన్న 5 జ్ఞానేంద్రియాలని, 5 కర్మేంద్రియాలని ఆయన యొక్క వాక్కు ద్వారా కొట్టాడు. మనం ఏమీ నిర్మించాడు? మనకి ఏమీ అందించాడు? సత్సంగాన్ని, యజ్ఞాన్ని అందించాడు మనకి. లేకపోతే ఇంతమంది మనం రావడానికి కారణం ఏమిటి? ఒక చిన్న నీటి బొట్టు ఒక చిన్న పాయగా వస్తుంది. ఆ పాయి చిన్న నదిగా మారుతుంది. ఆ నదితో అనేక ఉపనదులు కలుస్తాయి. అనేక ఉపనదులు కలిస్తే అదే జీవనది అవుతుంది, అదే మహానది అవుతుంది. అలాగే ఎక్కడెక్కడ ఉన్న మన ఒక నీటి బొట్టులన్నీ కూడా ఒక్కొక్క నీటిలో ఒక చిన్న నదిగా అయ్యి, ఒక జీవనదిగా అయ్యి, ఒక మహానదిగా అయింది ఈ 20 అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం. దీన్ని మనం సార్థకం చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరూ ఒక నీటి బొట్టులాగా ఉండాలి. పాయింట్ పట్టుకోవాలండి ఇక్కడ. నీరే మన ప్రాణానికి ఆధారం. ఆ నీటి బొట్టు అంటే ఎటువంటి జీవితంలో చూడండి, కొండలు, కోనలు, గుట్టలు, చెట్టు, పుట్ట అన్నీ దాటుకుంటూ దాని లక్ష్యం ఏమిటి? అనంత సాగరంలో లయం కావడం. అలాగే మన లక్ష్యమే ఎందుకు వచ్చామని ఇక్కడికి? అనేక నూటిబొట్టుల కలయిక ఇది. ఈ కలయికలో సీరియస్గా వినడం, విన్నదాన్ని సీరియస్గా తీసుకోవడం, ఇది మనం అలవాటు చేసుకోగలిగితే దీనికి సార్థకత ఏర్పడుతుంది. అంటే బాబాయ్ చెప్పాడు, నువ్వు షిరిడీకి వచ్చి కూడా ఎందుకు అది ఇది మాట్లాడుకుంటున్నావు గదిలో కూర్చుకొని? అతను మాట్లాడు బావా, ఎందుకు మాట్లాడలేదు? అంత శ్రమపడి నువ్వు షిరిడీకి వచ్చిన తర్వాత నువ్వు వృధాకి ఎందుకు దాని టైం వేస్ట్ చేసుకుంటున్నావు? మాస్టర్ గారు ఒక్క క్షణమైనా ఎక్కడైనా సరే వృధా సమయం ఆయన చేయగలిగాడా? అది మనం ఆలోచించుకోవాలండి. అంటే ప్రతి ఒక్క అంశము కూడా అసలు మాస్టర్ గారి యొక్క బాట ఏమిటి అంటే, మనం ఎలా జీవించాలో నేర్పాడు. ఎలా జీవించాలంటే భగవతత్వంలో ఎలా అనుసంధానం చేసుకోవాలో చెప్పాడు. ప్రతి ఒక్కటి కూడా అసలు కౌసల్య సుప్రజా రామ పూర్వ సంజ్ఞా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూలాం కర్తవ్యం దైవమాహ్నికం కర్తవ్యం
దైవమాహ్నికం అన్నాడు విశ్వామిత్రుడు. నా పని చెయ్యని లేపలేదు ఆయన. కర్తవ్యం దైవమాహ్నికం. మన కర్తవ్యం ఏమిటి? దైవం ఇష్టపడే పని ఏదేదో, దైవం ఏది మెచ్చే పని ఏదో అదిరా నీ కర్తవ్యం అని చెప్పి రాముడు లేపాడే కానీ మరి నా యాగం కాపాడడానికి వచ్చా కాబట్టి నా యాగాన్ని కాపాడని చెప్పలేదు. మరి కర్తవ్యం దైవమాహనం అంటే భగవంతుడు మనకి ఏంది ఇచ్చాడో అది దైవం మనకి అప్పగించిన పనిగానే భావించాలి. ఇక్కడ కర్తవ్యం అంటే ఇక్కడ సత్సంగం అని కాదండి, మన ధర్మం. ఎవడు ఏ ధర్మంలో ఉన్నాడో ఆ ధర్మం. అది ఉద్యోగ ధర్మమా, వ్యాపార ధర్మమా, గృహస్థ ధర్మమా, ఏదైనా కావచ్చు. ధర్మం రక్షితో రక్షిత. అందుకే అండి తపస్సు అంటే ఏమిటండి? మన తపస్సు అనే దానికి నిర్వచనం ఏముంది? యక్ష ప్రశ్నలో వేశాడు యక్షుడు ధర్మరాజుకి. మరి తపస్సు అంటే ఏమిటి? కళ్ళు మూసుకొని జపమాల తిప్పడమా, చెట్టు కింద కూర్చొని భగవంతునామం స్మరించడమా, ఇల్లు వాకిల మీద వెళ్ళిపోవడమా అని ఆలోచిస్తే ఏం కాలేస్తారు కనుక. సరే అంటే మాటలో విషయం చెప్పుకుంటాం. తపస్సు అంటే ఒకటే చెప్పాడు ధర్మరాజు, స్వధర్మము, సమాజ ధర్మము, ఈ రెండే తపస్సు. అంటే తపస్సుకి ఎక్కడా పడలేదు, మాస్టర్ గారు చేసింది ఈ రెండే చేశాడు. తన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించగలిగాడు, పాటించమన్నాడు. అలాగే సమాజ ధర్మం, సమాజానికి మనం ఏం అందించాలో దానంతా అందించగలిగాడు. అందుకే మాస్టర్ గారి బాట అంటే ఏదంటే సర్వజీవుల శ్రేయస్సుకై మనల్ని మనం సంస్కరించుకుంటే సాయి మాస్టర్ బాట. అంటే ఇతరుల శ్రేయస్సు కోసం నేనేం సంస్కరింపబడేది? నేను సంస్కరింపబడితే ఇతరులకు శ్రేయస్సు చేకూర్చగలను. ఆ సంస్కరింపబడే విధానమే మాస్టర్ గారి యొక్క బాట. అది కర్తవ్యాన్ని మనం నిర్దిష్టంగా తీసుకోగలగాలి. నిర్వహించడం కాదు, నిర్వహణ. నిర్వహణలో చాలా ఇబ్బంది అవుతుంది. అటువంటి ఇబ్బందుల్ని ఎన్నో ఎదుర్కొన్నాడు. మామూలుగా ఈ సెల్ ఫోన్లు ఉన్నాయండి, ప్రపంచంలో ఉండే మనుషులంతా కలుపుతుంది. ఈ ఫోన్ కాదండి, స్మార్ట్ ఫోన్. ప్రపంచంలో ఉండే మనుషులంతా కలుపుతుంది, కానీ మనసుల్ని దూరం చేస్తుంది. మనసులు దూరం అయిన తర్వాత ఏం ఉపయోగం అండి? మనుషులంతా కలిసి కూడా ఎంతమంది మనుషులు ఉన్నాము, మనసంతా దూరంగా ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? మనిషి ఇక్కడ ఉంటాం, మనసు ఎక్కడ ఉంటుంది అంటే మనసు బట్టి వినడం. అంటే ప్రతి ఒక్కటి ఆలోచించాలి. అందుకే మాస్టర్ గారు సత్సంగం చెప్తున్నాడండి. చెబుతున్నప్పుడు ద్వారకా బాబు వస్తాడు, ఒక పాట పాడతాడండి, ఇంటింటి రామాయణం అని. అక్కడ సత్సంగం చెప్తున్నాడు, ద్వారకా బాబు ఇంటి రామని పాట పాడుతున్నాడు. మాస్టర్ గారు ఏమన్నాడు? బాగుంది 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 అన్నాడు. మనకేమనిపిస్తుంది? ఓహో, వాళ్ళ కొడుకు కాబట్టి సత్సంగం చెప్పాడు, పాట పాడాడు కాబట్టి బాగుంది బాగుంది అన్నాడు అని మనం భావిస్తాం. మాస్టర్ గారు ఒక మాట హాస్యంగా అయినా సరే అన్నాడంటే దానికి అర్థము పరమార్థం ఉంటుంది. ఒక్క నిమిషం సార్. ఇంటింట రామాయణం బాగుంది బాగుంది. ఇంటింట రామాయణం, రామో విగ్రహం ధర్మ, రాముడు యొక్కతో ప్రయాణం సాగించడం. రామో విగ్రహం ధర్మ, రాముడు ధర్మమే సాయినాథుడు, సాయి రాముడయ్యాడు. మరి సాయిరాముడు ఎవరు పెట్టారని పేరు? అంటే ఇంటింట సాయి యొక్క ధర్మం, సాయి మాస్టర్ యొక్క ధర్మం, ఆ ధర్మంలో మనం ప్రయాణం సాగించాలి. అది మాస్టర్ గారి యొక్క భావన. మనం బాహ్యంగా చూస్తున్నాం, ఈ సృష్టి అంతా మనం బాహ్యంగా చూస్తున్నాం. బాహ్యంగా చూడాల్సింది ఆంతరంగా పరిశీలించాలి. అందుకే మాస్టర్ గారు బాగుంది బాగుంది అన్నాడు. అంటే ఇంటింటా కూడా ఈ రాముడి యొక్క ధర్మతత్వాన్ని నెలకొల్పాలి. అది మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. అది అందువల్ల మాస్టర్ గారు ఏ ఒక్క చిన్న మాట మాట్లాడినా కూడా అందులో గొప్ప అంతరార్థం ఇమ్మడబడి ఉంటుందండి. అసలు మాస్టర్ గారు మనం ఎంత మేర తెలుసుకోగలిగినాం, ఆయన మార్గాన్ని ఎంత మేరకు మనం అవగాహన చేసుకోగలిగాం, ఎంత మేర గ్రహించగలిగాం. అందుకే మాస్టర్ గారు సాయిరామ్ దగ్గర ఒక్క పేజీ చదవాలంటేనే కొన్ని జన్మలు పడుతుందని చెప్పాడండి. ఒక్క పేజీనే చదవాలంటే కాదు, అవగాహన చేసుకోవాలంటే, దాన్ని గ్రహించగలగాలంటే, స్థిరపరచుకోగలగాలంటే ఒకదాని ఒక లింక్ ఉంటుందండి. కాబట్టి సాయి మాస్టర్ మార్గం 5 పంచసూత్రాలు. ఆ పంచసూత్రాల్లో మనం పంచభూతాలుగా భావించుకుంటూ
ఆ పంచభూతాలు ఏమైతే చేస్తున్నదో ఆ మార్గంలో మనం కర్తవ్యాన్ని, మన స్వధర్మాన్ని మనం పాటించుకుంటూ నిరంతరము అందులో మమేకం అవుతూ మనం లయం చేసుకుంటూ ఇదే ఈ సమ్మేళనం, ప్రతి ఒక్క సమ్మేళనంలో కూడా మనం అందరి మనసులే కాదు, మనసులు కలిశాయి కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈ మనసులతో మన జీవితాన్ని నిరంతరం అనుసంధానం చేసుకుంటూ ప్రతి ఒక్కరము మానవత్వంతో జీవిస్తూ మానవత్వం ఆధ్యాత్మికత దండుగని చెప్పాడు మాస్టర్ గారు. ఆ మానవత్వాన్ని పెంపొందించేది మతమే సాయి మాస్టర్ బాట. ఆ బాటలో ఆ కర్తవ్యాన్ని మనం శిరసా వహించి నిర్వహణ, ఇందులో ఎన్ని ఆటుపోటులు వచ్చినా కూడా దాన్ని మనం సక్రమంగా నిర్వహించుకుంటూ ఆయన ఇష్టం ప్రకారంగా ఆయనకి తగ్గ మహాత్ముడికి ముద్దు బిడ్డడు ఆయన అయ్యాడు. మనం కనీసం మాస్టర్ గారికి బిడ్డన్న అవుతాం, మాస్టర్ గారి విడుదల సేద తీర్చుకుంటాం, ఆయన యొక్క ఆలనా పాలనను చూసుకుంటాం. ఆయనే మనకు పాలకుడు, ఆయనే మనకు రక్షకుడు, ఆయనే మనకి శిక్షితుడు కూడా. కాబట్టి ఆయన పాలనలో మనం అందరం ఇదే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఇంటింటా రామాయణం అంటే ఇంటింటా కూడా సాయి మాస్టర్ ధర్మాన్ని మనం నెలకొల్పడానికి మన సాయి శక్తిలా కృషి చేసి ప్రతి ఒక్కరిలో మానవత్వాన్ని బీజాన్ని నాటడానికి మనందరూ ప్రయత్నం చేస్తాం. మాస్టర్ గారి ఒకే గమ్యం సాయినాథుని మార్గం, ఒకే లక్ష్యం ప్రతి ఒక్కరిలో సాయి తత్వం. అదే సాయి మాస్టర్ బాట, మన కర్తవ్యం, మన నిర్వహణ. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త. శ్రీ చంద్రబాబు గారిని సన్మానించవలసిందిగా శ్రీ వాసు గారు ఫ్రమ్ ఒంగోలు వారి వేది మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. చంద్రబాబు గారిని సన్మానించండి దయచేసి. చంద్రబాబు గారికి మన గురుబంధువు అందరి తరపున ధన్యవాదాలు. అమూల్యమైనటువంటి విషయాలు మనకు తెలియజేసినారు, మార్గంలో ఎట్ట పయనించాలని చెప్పేసి మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మన తదుపరి వక్త ఇవాళకి లాస్ట్ స్పీకరు శ్రీ వివి పూర్ణచంద్రరావు గారు ఫ్రమ్ విశాఖపట్నం. వీరిని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జగమెరిగిన జంగం. అంటే కారణం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందే వాళ్ళు, పూర్ణచంద్ర గారు.